మనం ముందుగా డ్యూడ్ మూవీ గురించి మాట్లాడుకుందాం. డ్యూడ్ మూవీ రివ్యూ. మూవీ అయితే ఎక్సలెంట్గా ఉందని నా అభిప్రాయం ప్రకారం అయితే ఎక్సలెంట్ మూవీ. ఎందుకంటే ఎనదర్ కాన్సెప్ట్తో వచ్చాడు మన ప్రదీప్ రంగనాథన్ గురించి మాట్లాడుకోవాలంటే తను వేరే లెవెల్ స్క్రిప్ట్ సెలెక్షన్ అనమాట. అతను సినిమా అంటేనే మనం డైరెక్ట్గా వెళ్ళి చూసేయచ్చు. ఇంకా ఎటువంటి అభిప్రాయాలు ఎటువంటి భేదాలు లేకుండా ఆ విధంగా చేస్తున్నాడు. ఇంకా మమితా బైజు తను కూడా చింపేసింది యాక్టింగ్. ఇంకా తను కూడా యాక్టింగ్లో అయితే ఎరగ తీసేసింది. ఇంకా తర్వాత షో స్టాపర్ అండ్ సాయి అభ్యంకర్ తన ఫస్ట్ మూవీ అయినా తను వేరే ఎక్కడ ఏ విధంగా కొడితే బెస్టో ఆ విధంగా కొట్టాడు. ఎక్కడ బీజియం పెంచాలి, ఎక్కడ బీజియం తగ్గించాలి, ఎక్కడ లవ్ బీజియం కొట్టాలి, ఎక్కడ మాస్ బీజియం కొట్టాలి, వేరే లెవెల్. ఇంకా అది సాయి అభ్యంకర్ నాకు తెలిసినంత వరకు ఇండియాని ఒక్కసారిగా షేక్ చేస్తాడని అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చే మూవీ 9 మూవీలు లైనప్లో ఉంది. 9 మూవీలతో వేరే అట్లీ కూడా మెయిన్ ప్రాజెక్ట్ అయిన అట్లీ అండ్ AA26 కూడా సాయి అభ్యంకర్కి ఇచ్చాడు. అంతే చూడండి తన రేంజ్ ఎలా ఉంది. తను తీసిన ఫస్ట్ మూవీ ఇది, రిలీజ్ అయిన ఫస్ట్ మూవీ. మరి చింపేసి అనమాట, ఇంకా చింపేయడమే. ఇంకా మన తర్వాత విషయం మాట్లాడితే ఎడిటర్ భరత్ విక్రమ్. తన ఎడిటింగ్ నుంచి అయితే ఇంతలాగా ఎడిటింగ్ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. తన ఎడిటింగ్ ఇంతలాగా చేస్తాడని ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ అయితే. కానీ తను కూడా సినిమాకి ప్రాణం పెట్టేశాడు. ఇంకా తర్వాత కెమెరా నికేత్ బొమ్మి. సినిమాటోగ్రఫీ చాలా 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 క్లీన్గా నీట్గా రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్తో మైత్రి మూవీస్ ఇచ్చిన రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ని యూజ్ చేసుకుంటూ మంచి సినిమాటోగ్రఫీ చేశారు. ఇంకా లాస్ట్గా మాట్లాడుకోబోది డైరెక్టర్ కీర్తీశ్వరన్. తను ఈ స్క్రిప్ట్ ఎంచుకోవడం అనేది నిజంగా ఛాలెంజింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇది డిఫరెంట్ కాన్సెప్ట్, జస్ట్ చిన్న స్మాల్ స్టోరీ, బట్ ఆ విధంగా కూడా సినిమా తీయొచ్చని ప్రూవ్ చేసాడు ఫస్ట్ మూవీ. బట్ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంకా వేరే ఉన్న నేహా శెట్టి, శరత్ వీళ్ళందరూ వీళ్ళ రోల్స్కి జస్టిఫై చేశారు. ఇంకా మెయిన్లీ శరత్ గురించి చెప్పుకోవాలంటే తను కూడా మెయిన్ క్యారెక్టరైజేషన్ అనమాట. మెయిన్ క్యారెక్టరైజేషన్తో ముందు తన వల్ల కూడా మూవీ చాలా వరకు నడుస్తుంది. తను లేకపోయినా చాలా సీన్లకి డ్యామేజ్ జరిగిన తన వల్లే చాలా సీన్లు కొన్ని పండే. అండ్ ఇంకా నేహా శెట్టి అయితే చిన్న జస్ట్ ఒక 10 minutes రోల్ అంతే. 10 minutes 5 minutes లోపే, అంతేగాని ఇంకా అంత ఏమి ఉండదు నేహా శెట్టి రోల్ అయితే. అండ్ ఇంకా మధ్యలో మన కమీ సత్య కూడా ఉన్నాడు. సత్యని చూసిన చిన్నదే, కానీ మూవీలో మెయిన్ అడ్వాంటేజ్ అయితే కామెడీ అయితే నిజంగా కామెడీ ఎంత అయితే ఉండాలో క్రింజ్ అవ్వలేదు. ప్రతి సీను నవ్వు కలిగించింది. అంటే కొన్ని సీన్లు ఉంటాయి అని క్రింజ్గా ఉంటాయి అని ఏం అనిపించలేదు. అన్నీ కూడా ఒక ఎక్సలెంట్గా కామెడీ అనిపించింది. అండ్ ఎమోషన్స్ అయితే ఒక పేకాట ఆడిస్తారనమాట ఇంకా మన కీర్తీశ్వరం. ఇంకా మైత్రి మూవీ గురించి చెప్పాలంటే మంచి రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇచ్చారనమాట. ఇంకా ప్రదీప్ రంగనాథన్ గురించి అయితే ఇంకా చెప్పాను కదా, ఇంకా తను అయితే వేరే లెవెల్ అనమాట. ఇంకా అతని పెర్ఫార్మెన్స్, అతని యాక్టింగ్ ఇంకంతా వేరే లెవెల్లో ఉందన్నమాట. ఇంకా మైనస్ విషయం చెప్పుకోవాల్సి ఉంటే కొద్దిగా స్లో పేస్గా వెళ్తుంది, బట్ అది ఒక్కటే మైనస్. ఇంకా అంతకు మించి ఇంకేమీ మైనస్ లేదు. కొద్దిగా స్లోగా అంతేగాని ఇంకేమీ లేదు. కానీ సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టదు, కానీ చిన్న స్లోగా వెళ్ళి చిన్నది అక్కడ ఫీల్ అనిపిస్తుంది. బట్ అంతే తప్ప ఇంకా సినిమాకి అయితే ఎటువంటి మైనస్ లేదు. సినిమా మీరు దగ్గరలో థియేటర్లు చూసేయండి ప్లీజ్. అండ్ వీకే మూవీ రివిజన్ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుచున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్స్ కొద్దిగా సపోర్ట్ ఇస్తారని కోరుచున్నాను. అంతకు మించి నాకు ఎటువంటి ఆశ లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.